పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య వాయుసేన సైన్యం సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. వారికి నావికాదళం కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. మెరుపు దాడులు చేసినట్లు 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్ లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది. భారత దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో త్రివిధ దళాలు తీవ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ క్యాంపులను పాక్ నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ISI, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత సైన్యం, వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి.